హాయ్ హలో ఫ్రెండ్స్, ఆగండి. ఈ వీడియో చూడండి. ఇంకొకటి, ఈ వీడియో మొత్తము చూడండి. చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. My shoe was melting. 兩位小仔仔殺啊！哎呦呦呦呦呦！我操 The hell? It's that hot here? Oh wow. యూరోప్, యూకే ఇవన్నీ చాలా అంటే చాలా ఎండతో ఉడికిపోతున్నారనమాట. అయితే ఒక్క రోజులోనే 1000 మందిగా ఎండ బారిన చనిపోయారనమాట. అక్కడ కూలు ప్రదేశం, చాలా చల్లగా ఉండే వాతావరణం ఒకప్పుడు మనం విన్నది. కానీ ఇప్పుడు అందరూ 45 డిగ్రీస్కే చాలా కుత ఉడికిపోతున్నారు. ఆ రోడ్లు కానీ, ఆ రోడ్ల మీద ఉన్న సిగ్నల్ లైట్స్ కానీ ఇవన్నీ చాలా దారుణంగా మెల్ట్ అయిపోతున్నాయి. చెత్తబుట్టలు అవి ఇవి. ఇంకొకటి, వాళ్ళు వేడికి తట్టుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి చల్లటి ట్యాంకర్లతో నీళ్ళ ప్రెజర్ చేసి చల్లదనం ఇస్తున్నారు. చాలా ఘోరం అంటే ఘోరం ఉంది. ఒక ఆవిడకైతే ముఖమంతా ఎర్రగా కందిపోయి చాలా దారుణం అయిపోయింది. మరి మన ఇండియాలో 45 కానీ 50 డిగ్రీల వరకు కానీ ఎండ కొడితే మనం వేడివేడి ఛాయలు తాగుతాం, వేడివేడిగా మిర్చి బజ్జీలు కూడా తింటాం. అలాంటి స్థితి మన ఇండియాని. మరి ఇండియాతో పోల్చుకుంటే వాళ్ళు చాలా దారుణం. అసలు బయటకి తీసుకొచ్చి ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ కూడా అవుతుంది, అంత ఎండ ఉంది అక్కడ. 45 డిగ్రీస్ అంటే చాలా ఎక్కువ ఎండ ఉంటుందంట, చాలా తట్టుకోలేనంత పరిస్థితి. కానీ అక్కడ ఏసీలు, ఫ్యాన్ల కోసం జనాలైతే ఎంత ఎగబడి ఉరుకులాడుకుంటూ షాపుల మీద పడి తీసుకొని వెళ్తున్నారనమాట. అంత ఎండకు తట్టుకోలేక ఆ పరిస్థితి వచ్చింది మరి యూరోప్ వాళ్ళకి. చాలా అంటే చాలా దారుణమైన ఎండ. ఈ వేడికి మన ఇండియాలో అయితే ఈజీగా తట్టుకుంటాం. 45 డిగ్రీస్ అంటే అసలు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటిది అక్కడి జనాలు తట్టుకోలేక నానా అవస్థలు అయితే పడుతున్నారు. ఈ వీడియో మీరందరూ చూడండి. మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ తట్టుకోలేకపోతున్నారు. అలాంటి స్థితి వచ్చిందనమాట. ఆ ఎండ కానీ, ఆ విధానం కానీ జనాలు తట్టుకోలేకపోతున్నారు. మామూలుగా ఎండ లేదు యూరోప్లో, గట్టి ఎండ. అసలు ఆ రోడ్ల మీద తారంతా మెల్ట్ అయిపోయి, ఆ రోడ్డు మీద బండ్లు అవన్నిటికీ అతుక్కుపోయి, సిగ్నల్స్ మీద జామ్, మొత్తం ఆ లైట్స్ మెల్ట్ అయిపోయి దారుణంగా అవుతుంది. ఈ వీడియో మీరు చూడండి, ఫుల్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.